నామవిభూషయంతి పురుషం హారామచంద్రాజలాః న స్నానం న విలేపనం న కుశలం నాలంకృతామోద్ధరాః వాణ్యేతాకమలం కరోతి పురుషం యా సంస్కృతా భారత క్షీయంతే ఖలభూషణాని సతతం వాగ్భూషణం దిశంతు మేదేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాः కటాక్షాः శ్రోత్రేషు పుంసామమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సంస్కృత వాङ्మయీ వేదే ఏవ సర్వతః ప్రాక్ కవి కావ్యశబ్దయోః సముల్లేఖः ప్రాప్యతే. కవిర్మనీషీ పరిభూః స్వయంభూః ఇతి యద్యపి కవిశబ్దోऽత్ర ఆదికవిం పరమేశ్వరమేవ పరామృశతి. పరమేశ్వరీయ జ్ఞానలక్షణం వేదంచాపి కావ్యత్వేనైవ అనుగృహ్ణాతి శృతిః. పశ్య దేవస్య కావ్యం న మమార న జీర్యతి. దేవస్య కావ్యం ఇత్యత్ర కావ్యపదం వేదమేవ సూచయతి ఇత్యనేన ఏతద్ అభ్యుపపన్నం జాయతే యత్ కవిభిః కావ్యకళాప్రేరణా వేదేభ్యః ఏవ ప్రాప్తా. వేదేభ్యః ఏవ ఛందసాం పరిజ్ఞానం అలంకారాణాం చ పరిచయః జాతః. వేదే గాయత్రీ త్రిష్టుప్ జగతి ప్రభృతి ఛందసాం ప్రయోగः దృశ్యతే. పరం లౌకికసాహిత్యే తావత్ తద్భిన్నతత్వదృశానాం ఉపజాతి వంశస్థ అనుష్టువాది ఛందసాం ప్రయోగः దృశ్యతే. వస్తుతః వైదిక ఛందసాం ప్రభావేణ ఏవ లౌకిక ఛందసామపి ప్రాదుర్భావः అభవత్ ఇతి అనేకే కథయంతి. లౌకిక ఛందసాం ఆదిప్రయోక్త వాల్మీకిః ఇతి పరంపరయా సర్వైః స్వీక్రియతే ఏవ. అతః వక్తుం శక్యతే యత్ వాల్మీకితః ఏవ లౌకికకావ్యస్యోద్భవः ఇతి. లోకే వాల్మీకి విషయే ఏకా కథా శ్రూయతే. అయం పూర్వే వయసి బ్రాహ్మణోపి సన్ లుంటకః జాతః ఫదికాన్ అనులుంఠ్య ద్రవ్యోపార్జనం కరోతి స్మ. పరంచ తత్పశ్చాత్ కస్యచిత్ సిద్ధతాపసోపదేశేన తత్కుకార్యం త్యక్త్వా తపసి తల్లీనః జాతః. అభీష్టసిద్ధ్యనంతరం వాల్మీకి నిర్గతత్వాత్ అయం వాల్మీకి నామ్నా సుప్రసిద్ధోऽభవత్. తతః తాపసపూతమానసః వాల్మీకిః ఏకదా యుగ్మచారిణి క్రౌంచయోరేకం నిషాదేన వధ్యమానమపశ్యత్. కరుణరససిక్తహృదయస్య వాల్మీకి మహర్షిముఖాత్ కరుణయుక్తా వాణీ సమాగత. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాః యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం. వాల్మీకి ముఖాదిదం వచనం శ్లోకరూపేణైవ నిసృతం. క్రౌంచత్వంద్వవియోగోత్తః శోకః శ్లోకత్వమాగతః ఇతి ఆనందవర్ధనేన ధ్వన్యాలోకే ఉక్తం. మానిషాద ఇత్యస్య శ్లోకస్య కథనానంతరం మహర్షిః వాల్మీకిః అచింతయత్. పాదబద్ధోక్షరసమః తంత్రీలయసమన్వితః శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. తదనంతరం ఏకదా ఏతస్య సమీపే జగత్స్రష్టా బ్రహ్మ సముపస్థితః అభవత్. వాల్మీకిం చోవాచ, భో మహర్ష్యే త్వం రామస్య చరితం లిఖ. తత్ కావ్యం జగత్స్వస్తికరం భవిష్యతి, ప్రసిద్ధించాధిగమిష్యతి. ప్రజాపతినా బ్రహ్మణా ప్రేరితః వాల్మీకిః రామచరితలేఖనే సంలగ్నోऽభవత్. రామాయణాఖ్య మహాకావ్యంచ లిలేఖ. అశ్వఘోషేణ బుద్ధచరితే ఉక్తం వాల్మీకి నాదస్య ససర్జ పద్యం జఘ్రంద యన్నచ్చవనో మహర్షిః. జాతే జగతి వాల్మీకౌ కవిరిత్యభిధాభవత్. కవీ ఇతి తతో వ్యాసే కవయః కాళిదాసతః. అనేన శ్లోకేన వాల్మీకిః ఆదికవిః ఇతి జ్ఞాయతే. వాల్మీకేః రచనాకాలः నిర్ణేతుం దుష్కరం. తథాపి
అంతర్బహిరుభయవిధ సాక్ష్యమాతృత్య యత్కించిత్ కథితుం శక్యతే తదత్ర సంక్షేపేన ప్రస్తూయతే. జైనబౌద్ధయోః సాహిత్యే రామగాథా దృశ్యతే. జైనకవి విమలసూరినా రామచరితం ప్రాకృతభాషాం ఉపనిబద్ధే పౌమచర్యా ఇత్యాఖ్యే గ్రంథే వర్ణితం. ఏతత్ కావ్యస్య రచనాకాలः ప్రాయः క్రీస్తోః పరం 62తమే వర్షే సంభావ్యతే. అశ్వఘోషస్య బుద్ధచరితే బౌద్ధజాతకకథాసు బహుత్ర రామకథాయాः సముపలబ్ధికారణాత్ వాల్మీకేः సమయः ఉక్తనిబంధేభ్యः పురాతన ఏవ ఇత్యంగీకారే న కాపి ఆపత్తిః. ఏషः బాహ్యసాక్ష్యమాశ్రిత్య నిర్ణయः. అంతఃసాక్ష్యమాశ్రిత్యాపి సమానः ఏవ నిర్ణయः సంభవతి. సుప్రసిద్ధమేవ ఏతత్ పాటలీపుత్రస్య రాజ్ఞా అజాతశత్రునా క్రీస్తోః పూర్వం 500 వర్ష ప్రాగేవ కృతం. పాటలీపుత్రనామ నగరం బౌద్ధగ్రంథేషు పాటలిగ్రామనామ్నా సుప్రసిద్ధం వర్తతే. రామాయణే చ రామः శోణగంగాసంగమమభిక్రమ్య అగ్రే సరతి. తస్మిన్ ప్రసంగే పాటలీపుత్రస్య నామాని న దృష్టిపదమాయాతి. అనేన స్పష్టమిదం యత్ క్రీస్తోః పూర్వం 500 వర్ష ప్రాగేవ రామాయణస్య రచనాకాలः విద్యతే ఇతి ఐతిహాసికానాం నిర్ణయः. సంస్కృతవాङ्మయే ఆదికావ్యత్వేన స్వీక్రియతే రామాయణం. రామస్య అయనం రామస్య చరితం రామాయణం ఇత్యుచ్యతే. యావత్ స్థాస్యంతి గిరయః సరితస్య మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. యావత్పర్యంతం భూతలే పర్వతాః నద్యః స్థాస్యంతి తావత్పర్యంతం లోకేషు రామాయణ కథా ప్రచరిష్యతి ఇది అస్య శ్లోకస్య భావః. విశ్వేస్మిన్ రామాయణ కథా సర్వేషు కాలేషు స్థాస్యతి ఇది అనేన శ్లోకేన జ్ఞాయతే. అయోధ్యాయాः రాజపుత్రः రామచంద్రः విశ్వామిత్రస్య ఆశ్రమపదాత్ రాక్షసోపద్రవం దూరీకృత్య మిథిలాం గచ్చతి. తత్ర ప్రసిద్ధం శివధనుషం విభజ్య సీతాం వివహతి. పునః పితృసత్యపరిపాలనాయ వనవాసం స్వీకరోతి. తదా ఉత్తరభారతాద్ మధ్యభారతం దండకారణ్యం కిష్కింధాం చ గత్వా లంకాయాం ప్రవిశతి. రావణేన సహ ప్రచండం యుద్ధం కృత్వా విజయీ సన్ రామచంద్రः పునశ్చ లక్ష్మణసీతాభ్యాం సహ అయోధ్యాం ప్రాప్నోతి. మహర్షిः వాల్మీకిः రామకథాకథనావసరే అనేకాని నైతిక మూల్యాని అస్మాకం కృతే అనుగృహీతవాన్. తాని మూల్యాని సార్వజనీనాని సార్వకాలికాని చ. వనవాసాయ ప్రస్థితస్య జ్యేష్ఠభ్రాతుః రామచంద్రస్య అనుగమనాయ దృఢనిశ్చయः లక్ష్మణः మాతుః ఆశిషం యదా యాచతే తదా మహనీయా ధర్మప్రాణా సుమిత్రా కనిష్ఠభ్రాతుః ధర్మం తస్మై కథయతి. రామం దశరథం విత్తి మాం విత్తి జనకాత్మజాం అయోధ్యామటవీం విత్తి గచ్చతాత యథా సుఖం. ఇయమేవ మహనీయా భారతీయ పరంపరా సమాజ సురక్షాయై అద్యాపి నితరాం ఆవశ్యకి. లక్ష్మణः ఆదర్శభ్రాతా ఆసీత్. సహ రామే పితృత్వం సీతాయాం చ మాతృత్వం దృష్టవాన్. యథా రామే అచలా భక్తిః తథా సీతాయామపి. వనవాసకాలే సీతాయాः పదవందనమేవ లక్ష్మణస్య ముఖ్యం కార్యమభవత్. ఋష్యమూకపర్వతే సుగ్రీవः యథా సీతాయాः అలంకారాన్ రామాయ ప్రాయచ్చత్ తదా తు రామచంద్రः అలంకారాణాం జ్ఞానాయ లక్ష్మణస్య సమీపే అస్థాపయత్. తదా లక్ష్మణः నూపురమతిరిచ్య నాన్యాన్ జ్ఞాతుం పారయామీతి ఉక్తవాన్. యదా నాహం జానామి కేయూరం నాహం జానామి కుండలం నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. భగవాన్ శ్రీరామచంద్రः కథయతి దేశే దేశే భార్యాः సులభ్యాः బాంధవాः సులభ్యాः కింటు కుత్రాపి లక్ష్మణः ఇవ భ్రాతా న సంభవిష్యతి ఇతి. లక్ష్మణः మమ సహోదరः ఇత్యపి జగాద. యథా దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాः తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరः. రామస్య అపరః భ్రాతా భరతः స రామచంద్రస్య ప్రముఖः భక్తः ఆసీత్. రామే లక్ష్మణస్య భక్తిः సగుణభక్తిరితి వక్తుం శక్యతే కింటు రామే భరతస్య భక్తిస్తు నిర్గుణ. లక్ష్మణः సర్వదా రామస్య సాన్నిధ్యం ప్రాప్తవాన్ కింటు భరతः రామసాన్నిధ్యభావేపి
भक्तिप्रदर्शने लक्ष्मणात् न्यूनो नासीत्। मातुल आलयादागत्य आहतसिंह इवासो मातुः कैकेय्याः यदपमानं कृतवान् रामचन्द्रस्य गुणकीर्तनं च यत् कृतवान् तादृशः स्वभावः दुर्लभः भवति। अनेनैव निस्वार्थपरस्वभावस्य भ्रातृभक्तेश्च महत्त्वं तेन प्रदर्शितं। समाजे भ्रातृभावनाविषये श्रीमद् रामायणं मार्गदर्शकं भवति। पाठ्ये गेये च मधुरं रामायणं। वाल्मीकेः रामायणम् अनेकासु भारतीयभाषासु अनूदितं वर्तते। हिन्दीभाषायां तुलसीदासस्य रामचरितमानसं, तेलुगुभाषायां रङ्गनाथरामायणं, भास्कररामायणं, श्रीमद् रामायणकल्पवृक्षः, मल्लमालरामायणम् इत्यादीनि अनेकानि सन्ति। रामायणकथामाश्रित्य संस्कृतभाषायाम् अपि अनेकानि काव्यानि लिखितानि। उदाहरणार्थं कालिदासस्य रघुवंशः, भवभूतेः उत्तररामचरितं, मुरारेः अनर्घराघवम् इत्यादीनि। अतः वाल्मीकेः श्रीमद् रामायणम् उपजीव्यकाव्यम् इति वक्तुं शक्यते। अतः एव उच्यते मधुमयभणितानां मार्गदर्शी महर्षि इति वाल्मीकिविषये उच्यते। सर्वे जनाः सुखिनो भवन्तु।